ఈ రోజున యాకోబులాగే రాష్ట్రాలు ఆలోచిస్తే, దేశాలు ఆలోచిస్తే, కుటుంబాలు ఆలోచిస్తే, వ్యక్తులు ఆలోచిస్తే గొడవలు ఉండవు, పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవు, జైళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి. సమాధానం పడాలి అని అంటే సమాధానకర్తను ముందు వారి హృదయాల్లో నింపుకోవాలి. సమాధానకర్త ఎవరండి? దేవుడు. సమాధానకర్త ఎవరండి? యేసు ప్రభువారు. మొట్టమొదటిసారిగా మనకు సమాధానం కావాలంటే వారిని మన హృదయాల్లో నింపుకోవాలి, మన గృహాల్లో నింపుకోవాలి. నింపుకుంటే వారి తత్వంలోకి మనం మారిపోతాం. యాకోబు హృదయంలో దేవుడు ఉన్నాడు గనక ఏం కోరుకోవాలని ఆశపడతా ఉన్నాడు, ఏం కావాలని సమాధాన పడాలి. ఇప్పుడు చిన్నోడా అంటే అన్నిటిలోనూ టాప్ రేంజ్లో ఉన్నాడు యాకోబు. యాసావు కంటే యాకోబే ఆస్తిలో, అన్నిటిలో, బిడ్డల విషయంలో అన్నిటిలోనూ రేంజ్లోనే ఉన్నాడు. కానీ ఓ మెట్టు కిందకి దిగి సమాధానం కోరుకుంటా ఉన్నాడు. అంటే సమాధానము వల్ల నాకు భద్రత ఉన్నది, సమాధానం వల్ల నాకు మేలుంది అనేటువంటి విషయాన్ని యాకోబు గుర్తించాడు.